బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలిచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సి ఉంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు శుక్రవారం వేటకు వెళ్లరాదని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సి ఉంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు శుక్రవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఆ తుఫాను ప్రభావంతో ప్రజలు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత 3 నెలలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు మొత్తం కూడా ఆకులకుతమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బుడమేరు ఘటన మరొకసారి 2 తుఫాన్లు వచ్చాయి. 2 తుఫాన్ల నేపథ్యంలో ప్రజలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. మరొకసారి ఆ వాయుగుండం అల్పపీడనంతో మరొకసారి భారీ వర్షాలు, భారీ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మొత్తం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించిన మేరకు కలెక్టర్లు మొత్తంతో కూడా రాష్ట్ర అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏదైతే ఆ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన పరిస్థితి. దీనిపై ఇప్పటికే కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించగా కలెక్టర్లు లోకల్ గా ఉన్న ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిఆర్ఓలతో సమీక్ష నిర్వహించి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేసి అలర్ట్ గా ఉండాలని సూచించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే బంగాళాఖాతంలో ఎక్కడైనా వాయుగుండం ఇవాళ తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కూడా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సి ఉందని, తీవ్ర వాయుగుండ ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు మత్స్యకారులకు శుక్రవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ
ఆ తుఫాను హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ మత్స్యకారులు ఎవరిని కూడా వేటకి వెళ్ళనీయట్లేదు. అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన ఆ నేపథ్యం మొత్తానికి విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో అయితే 1వ నెంబరు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మరలా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి భారీ వర్షాల నేపథ్యంలో ఓ పక్క రైతులు ఆ పంటలు కోత కోసి పంట ఆరబెట్టుకునే సమయం, మరో పక్క ఏదైతే ప్రధానంగా మధ్యతరగతి కుటుంబీకులు భారీ వర్షాల వల్ల ఇప్పటికే పలుసార్లు ఆ సెలవులు రావటం, పనులకు వెళ్లకుండా ఉండటంతో పేదవాడి నడ్డి విరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 3 సార్లు తుఫాన్లు, ఒకసారి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా బురదమయమయ్యాయి. వారు ఇళ్లను శుభ్రం చేసుకోవటం గానీ, అలాగే ఏదైతే పనులకు వెళ్లకుండా ఉండటం గానీ, ఆ తుఫాను వచ్చిందంటే 10 నుంచి 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. 2 రోజులు 3 రోజులు ఉండిపోయే తుఫాను వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒక పక్క రైతులు, మరో పక్క మధ్యతరగతి కుటుంబీకులు ఇరువురు కూడా గుండెల్లో గుబేలవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.